నుంచి వెళ్తే అరగంట సార్, కొద్ది బైపాస్ నుంచి వెళ్తే ఒక పావు గంట లేట్, లాంగ్ చుట్టూ. గట్టి పెట్టుకుంటే ఆను, గట్టి పెట్టుకుంటే ఆవు. ప్రభునందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమయం 5 గంటలు దాటింది. ఎదురులేదండి ఇందు మనసుతో దేవుడికి వందనాలించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణాలు, శుభప్రదమైన కార్యాలు, మన తలంపులు, ఆలోచనలు దేవుడి వల్ల నియమించబడినగా రాబోతున్న నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే రాయండి, కానీ ఆశీర్వాదాలు కనీసం దేవుడిన ఉదాహరణ మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించండి. మనం వస్తుంది కానీ అదే డిస్ప్లే అవ్వాలి, బయట వస్తుంది కానీ డిస్ప్లే క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 42వ కీర్తన 20 ఫామ్లో 275వ కీర్తన. తెల్లవారిన వేళ తెలివుంది మన క్రీస్తు దివ్యనామము పాడరే. ఓ ప్రియులారా దివస రక్షణ వేడరే. తల్లి రమ్మున దాచు పిల్లరీతిని మనగా చల్లాదలముగా తీరెల్లగాచిన విభుని నిద్రపోయిన వేళ నిఖిలా పదల బాపి నిశలన్నీ గడుపు విభుని భద్రముగా వినతిల్చి భయభక్తితో మనము ముద్రితాక్షుల గేలు మోర్చి బ్రోకుచుడు. బాలుడు దయ్యే పద్మములు వికసిల్వే గానములు చేసే పక్షుల్ మానసాబ్జముల మనము కల్వరి మేట పైనెక్కు నిలుడనడి ప్రభుని చూచి వేకిన్ పాప భారము మనము ప్రభునిపై విడి గురుని పాదముల చెంత నొరగి కాపు కర్త విశాల కరము మాటున దాగి ఆపదల తొలగించుమని వేడుకొనుచు. తెల్లవారిన వేళ తెలివుంది మన క్రీస్తు దివ్యనామము పాడరే. ఇది
ఫామ్లో 295వ కీర్తన. లిఖించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాదములు. లిఖించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాదములు. ఇంతవరకు నా బ్రతుకులో మా బ్రతుకులో నీవు చేసిన మేలులకై లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాదములు. ఆకాశం దాని క్రిందున్న ఆకాశము భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాదములు. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నీ పాదములు. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని చివరాశులు ఆకాశముకెగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా నీ పాదములు. దేవా ఎల్లప్పుడూ నీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 413వ కీర్తన 20 ఫామ్లో 143వ కీర్తన నీవు తోడై ఉన్న చాలు అనే కీర్తన అందరూ కలిసిపోవడం. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపుల నెల్ల గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణ వినటి. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. యేసు నిత్యము నాకది మేలు. నింబోలు రక్షకుడేడి క్రీస్తు నన్ను బోలు క్రీస్తు నన్ను బోలు నిను నమ్మువారలకు నీ వసగు చుందువు. తనరా పాప క్షమదయ చేత ఎలాగోన నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. యేసు నిత్యము
కాపాడుచుందువు కళాకాలములు నీవు నీ పాద సేవకుల నీ నేర్పు నందిల్లా నీవు తోడైయున్న చాలు యేసు నిత్యమునా మేలు యేసు నిత్యమునా నీ వంటి ఉపకారి ఏమి కర్త కరుణీయుడే నీ కర్త నా వంటి కరుణీయుడే జీవుల కునుగల్గు జీవంబులిచుచు జీవాధారములు సగి జీవుల ప్రోచేరి నీవు తోడై యున్న చాలు యేసు నిత్యమునా కది మేలు యేసు నీ వంటి ఉపకారి ఏమి నా వంటి తు నా వంటి కరుణీయుడు ప్రభువైయున్నవి ఈవులు నీయందు నీవు వాని నొసగి నిరతంబు నలుగావు నీవు తోడై యున్న చాలు యేసు నిత్యమునా కది దైవగ్రంథం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 19 నుంచి అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో చెప్పగా, అనగా యేసు ఆమెతో ఇట్లైనను, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలము ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదను మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలిసిన దానిని ఆరాధించుతున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుతున్నారు. రక్షణ యూదుల నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా శ్రీ దుర్గమ, మా విమోచకుడ, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తిరిగి మళ్ళీ ఉదయారాధన ప్రారంభించుకోవడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆసక్తిని బట్టి వందనాలు. అది నిన్న మొన్నటి వరకు క్రిస్మస్ ఉదయారాధనలు జరిగాయి. తిరిగి మళ్ళీ ఉదయారాధన కొనసాగటానికి దేవుడే మనకు అవకాశం ఇచ్చాడు. అవకాశం, ఆయుష్కాలం ఆయన ఇస్తేనే మనం చేయగలుగుతున్నాం. మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం దగ్గర ఆపాం. ఇప్పుడు 20వ వచనం నుండి మొదలు పెట్టుకుంటున్నాం. ఇక్కడ సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి. ప్రభు అయిన యేసు 12 గంటలప్పుడు మండుటెండలు మరి ఒక్కడే యాకోబు బావి దగ్గరికి వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. సమరయ స్త్రీ పేరు లేదు, ఆ పట్టణాన్ని బట్టి ఆవిడకి సమరయ స్త్రీ అని పేరు పెట్టారు. ఆవిడ జీవితం అస్తవ్యస్తంగా తయారైపోయింది. తెలుసు తెలియక 1 పాపం, 2 పాపం, 3 పాపాలు, 4 పాపాలు, 5 దాకా వెళ్ళిపోయింది. ఆవిడ నిజస్థితిని యేసుప్రభు చెప్పాడు.
నీ పెనిమిటిని తీసుకురమ్మన్నప్పుడు ఆవిడ నాకు పెనిమిటి లేదని అబద్ధం చెబుతుంది. వెంటనే ప్రభు అంటాడు, ఒక పెనిమిటి కాదు నీకు 5 పెనిమిట్లు ఉన్నారు అన్నప్పుడు ఆవిడ అనుకుంటుంది నా నిజస్థితి అంటే మన వాస్తవ స్థితి దేవుడికి తెలుసు. మనం జనాలకి ఎన్ని మంచి చెప్పుకున్నా, మన గురించి ఎన్ని గొప్పగా చెప్పుకున్నా, మన లోపల స్థితి, మన వాస్తవ స్థితి దేవునికి తెలుసు. కాబట్టి దేవుని దగ్గర మనమేమి దాయకూడదు. మనం పాపులు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు చెప్పవలసింది పాపులమనే చెప్పాలి. ఏ భేదం లేదు, అందరం పాపులమే. మనమందరం నిస్సహాయం. సహాయం కోసం దేవుని మందిరానికి రావాలి. కాబట్టి ఇక్కడ సమరీ స్త్రీతో మాట్లాడుతూ ఆవిడ నిజస్థితిని చెప్పినప్పుడు ఆవిడ అంటుంది, నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అంటూ ఆవిడ ఒక మాట అన్నారు. అదేమిటంటే మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిని కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంది. ఈ మాటలు ఎందుకు చెప్పింది అంటే వాస్తవంగా ఇశ్రాయేలు భూభాగం మనకి మోషే గారు మోయాబు మైదానంలో చనిపోయే సమయానికి 2.5 గోత్రాలకి యోర్దాను అవతలిచ్చారు. రూబేను కావచ్చు, షిమ్యోను అవతలకి. 9.5 గోత్రాలకి యోర్దాను యువతల యెహోషువ ఇచ్చాడు. ఆ ఇచ్చే క్రమంలో ఈ 12 గోత్రాలకి స్థలాలు పంచేశారు. పంచిన తర్వాత ఈ లేవీలు కూడా 12 గోత్రాలకు పంచారు. రూబేను గోత్రాన్ని కొంతమందిని, షిమ్యోను, గాదు, నప్తాలి, ఆషేరు ఈ గోత్రాలు పంచేశారు. పంచిన తర్వాత ఇశ్రాయేలు దేశం ఒకటే దేశం. ఎప్పటి వరకు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం వరకు ఒకటే రాజ్యం. అయితే అప్పటికి 3 రాజులు పరిపాలించారు న్యాయాధిపతుల తర్వాత. ఒకరు సౌలు, 2 దావీదు, 3 సొలొమోను. సొలొమోను తర్వాత 12వ అధ్యాయంలో రాజ్యం 2 భాగాలు అయిపోయింది. ఆ 2 భాగాల్లో ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, దక్షిణ రాజ్యం 2 గోత్రాలు. ఆ 2 గోత్రాలు యోధా, బెన్యామీన్. అప్పుడు ఏమైపోయింది, ఈ 12వ అధ్యాయంలో సొలొమోను దగ్గర వెట్టి చాకిరి పనుల మీద ఒక అధికారి ఉన్నాడు. అతని పేరు యెరోబాము. అతడు ఎఫ్రాయిం గోత్రికుడు. అహీయా అని ఒక యాజకుడు ఏం చేశాడంటే, ఒక ప్రవక్త పొలంలో పనిచేస్తున్నప్పుడు ఈ యెరోబాము దగ్గరికి వెళ్ళి ఆయన ఒంటి మీద ఉన్న షర్టు తీసి 12 ముక్కలు చేస్తాడు. 12 ముక్కలు తీసి 10 ముక్కలు ఆ యెరోబాము చేతిలో ఉండి ఈ 10 గోత్రాలకు నువ్వు రాజు అవుతావు దేవుడు చెబుతున్నాడు. ఎందుకు సొలొమోను కాదని దేవుడు దావీదు గోత్రాన్ని కాదని ఎఫ్రాయిం గోత్రంలో రాజ్యం ఇచ్చాడు అంటే 2 కారణాలు. సౌలుని కాదని దావీదుని ఎందుకు చేశాడు, సొలొమోను కాదని యెరోబాము చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది దేవుని ఆజ్ఞలకు, కట్టుబాట్లకు, క్రమశిక్షణకు మనం వెనక్కి తీస్తే, దేవుని చట్టం మనం పాటించకపోతే మనకంటే బలహీనలు రాజులు చేస్తాడు, మనకంటే బలహీనలు గొప్పవాళ్ళని చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధి మనం ఎలా ఉన్నా మనతో ఉండదు. అది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు దావీదు రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించాడు. సౌలు ఎందుకు తీసేశాడు? సౌలు దేవుని మాట వినలేదు. మరి సొలొమోను జ్ఞానియే కానీ 11వ అధ్యాయంలో దేవుడు 2 మార్లు కలలో కనబడి మాట్లాడతాడు. 11వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమైతే ఆ దేవుని స్వరం వినడు. సొలొమోను జ్ఞానే కానీ దేవుడి స్వరం వినడు. కానీ సమూయేలు దేవుడి స్వరం విన్నాడు. బాలుడిగా ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో బాలుడిగా ఉన్న సమూయేలు దేవుడి స్వరం విన్నాడు. వయసులో పెద్దవాడు రాజుగా ఉండి 40 సంవత్సరాలు పరిపాలించిన సొలొమోను దేవుని స్వరం వినలేదు. కారణం ఏంటి అంటే దేవునికి దగ్గరగా ఉన్న వారికి దేవుని స్వరం వినపడింది. అనుదినము దేవుడితో గడిపే వారికి దేవుని భయం ఉంటుంది. అనుదినము బైబిల్ చదివేవారు, మోకరించి ప్రార్థించే వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. 145వ కీర్తన 18వ వచనంలో నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉంటాడు. అంటే సొలొమోనుకి ప్రార్థనా జీవితం పోయింది. ఇవన్నీ మనకు పాఠాలు. మనం కూడా దేవుని సేవను, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. వాస్తవంగా దావీదు తర్వాత సొలొమోను రాజు అయినట్టు సొలొమోను తర్వాత రెహబాము రాజు అవ్వాలి, కానీ కాలేదు. మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే మన ఆస్తి, మన ఆశీర్వాదం మళ్ళీ మన బిడ్డలకు వస్తాయి అని అనుకుంటాం. కానీ మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు, దేవునికి దూరం అయితే మన బిడ్డల యొక్క ఆశీర్వాదం, ఆరోగ్యం తగ్గిపోవచ్చు. తల్లిదండ్రుల పాపాలు
పిల్లల మీదకి వస్తాయని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సొలొమోను జ్ఞానే కానీ తన ఆశీర్వాదాన్ని కొడుకు ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు. దావీదు చేయగలిగాడు. దావీదు మంచి ప్రార్థనా పరుడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యెరోబాము రాజు అయిన తర్వాత జరిగింది ఏంటంటే, అంటే 11వ అధ్యాయం 30వ వచనంలో ఈ అహియా అనే ఆయన, అంటే పేజీ నెంబరు 291 పేజీలో, ఈ అహియా పొలములో పనిచేస్తున్నటువంటి వ్యక్తి చాకిరి పనుల మీద అధికారిగా ఉన్న యెరోబాము దగ్గరికి వెళ్ళి తన కొత్త షర్ట్ చింపి 10 ముక్కలు ఇచ్చి నువ్వే రాజు అని చెప్తాడు. ఆ తర్వాత అతను రాజు అవుతాడు. అయితే 12వ అధ్యాయంలో అతను రాజు అయ్యేసరికి అతనికి దరిద్ర బుద్ధి పెట్టింది. ప్రతి మానవుడు కూడా అప్పుడప్పుడు సాతాను పక్కకు లాగింది. ఆదాము అవ్వల్ని ఎలా పక్కకు లాగిందో ప్రతి మనిషిని సాతాను ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. సాతాను విడువక శోధిస్తూనే ఉంటాడు. ఇతనికి ఏ చెడ్డ బుద్ధి పుట్టిందంటే, ఇశ్రాయేలులందరికీ ఆరాధన స్థలం ఒకటే, యెరూషలేము. దావీదు మందసాన్ని తెచ్చి యెరూషలేములో పెట్టిన తర్వాత సొలొమోను ఆలయం కడతాడు. మొదటి రాజుల గ్రంథం 7-8 అధ్యాయాలు, 7 సంవత్సరాలు. అప్పటి నుంచి 12 గోత్రాలకు ఒక్కటే ఆరాధన స్థలం, అది యెరూషలేము. కానీ ఈ యెరోబాము రాజు అయిన తర్వాత వీడికి దరిద్ర బుద్ధి పుట్టింది. అదేమిటంటే, మన ఊళ్ళంతా తిరిగి యెరూషలేము వెళితే ఆ 2 గోత్రాలు ఈ 10 గోత్రాలు కూర్చొని మాట్లాడుకొని మనం రాకపోకల వల్ల మంచి చెట్లు చూసుకోవటం వల్ల అక్కడికి వెళ్ళి వస్తే నా మీద జనాలకి ప్రేమ తగ్గిద్దేమో, తిరుగుబాటు చేస్తారేమో, మళ్ళీ కలిసిపోతారేమో అనుకొని వాడేం చేస్తాడంటే, ఈ జనం యెరూషలేము వెళ్ళకుండా చేయాలి. ఎంత చెడ్డ బుద్ధి చూడండి. నిన్ను రాజుగా చేసిన దేవుడికి నువ్వు ఇదే చేసేది. కాబట్టి జనులు యెరూషలేము వెళ్లకుండా చేయాలి అంటే యెరూషలేముకు ప్యారలల్గా సమాంతరంగా ఇక్కడ కూడా ఒక ఆరాధన స్థానం పెట్టాలని అతను ఏం చేశాడంటే, దాని దగ్గర ఒకటి, ఆ తరువాత బేతేలు అనే ప్రాంతాల్లో 2 దూడలు చేపించి ఆ దూడలకి సామాన్యమైన జనాన్ని యాజకులుగా చేసి ఇతనే దేవుడు వీళ్ళే యాజకులు అన్నారు. వాస్తవంగా యాజకులు లేవి గోత్రంలో రావాలి. ఇతనేం చేశాడు, లేవి గోత్రంలో యాజకులు కాకుండా సామాన్యమైన జనాన్ని సేవకులుగా పెట్టి, వాళ్ళేమో సేవరాదు, ఈ దూడలేమో దేవుళ్ళు కాదు. కాబట్టి 10 గోత్రాల వాళ్ళు ఆధ్యాత్మికంగా పతనం అవటానికి కారణం యెరోబాము. ఇక్కడ నుంచి మీరు రాజుల చరిత్ర చదవండి, ప్రతిసారి వీడిని తిడతానే ఉంటాడు దేవుడు. ఎవడిని? యెరోబాము. దరిద్రుడైన యెరోబాము చేసినట్టు. దేవుడు నిన్ను రాజుగా చేస్తే నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలా? అప్పుడప్పుడు మన మీద మనకు నమ్మకం ఉండదు, దేవుడి మీద కూడా ఉండదు. వీడు పుట్టిన బుద్ధి ఏంటంటే, ఈ ప్రజలందరూ యెరూషలేము వెళితే నన్ను రాజుగా నీ బలాన్ని బట్టి అయ్యావా? దేవుడు చేసేది. అవునా కాదా? వాస్తవంగా సొలొమోను కూడా రాజు కాకూడదు నా లెక్కలో. ఎందుకు కాకూడదు? దావీదు పెద్ద భార్య కొడుకు కావాలి, అంటే అమ్నోను కావాలి, అబ్షలోము కావాలి, అదోనీ కావాలి. ఈవిడ భార్య కాదు. ఎవరు? బెత్షెబా. ఎక్స్ట్రా భార్య అంటే మీరు ఏమంటారు, ఇది కూరగాయలు కొంటే ఇది కొసరేసినట్టు కొసరు భార్య. అసలు భార్య కాదు, కొసరు భార్య, ఉరియా భార్య. ఈవిడికి హక్కు లేదు. హక్కు లేకపోయినా దేవుడు హక్కు కల్పించాడు. మనకి ఏ యోగ్యత లేకుండా దేవుడు మనకు యోగ్యతలు ఇచ్చినప్పుడు మనం ఎంతో నమ్మకంగా శ్రద్ధగా ఉండాలి. అప్పుడప్పుడు దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన దయను పోగొట్టుకుంటాం. దేవుడిచ్చిన కృపను, దయను, దేవుడిచ్చినటువంటి మేలును పోగొట్టుకుంటాం. ఆ కోణంలో సొలొమోను అసలు రాజు అయ్యే ఛాన్సే లేదు. అదోనీయా రాజుగా డిక్లేర్ చేసుకున్నప్పుడు భోజనానికి పిలవడు. ఎవరిని? సొలొమోన్ని, వాళ్ళ అమ్మని. అంటే ఆ ఇంట్లో భోజనానికి పిలిచే అర్హత కూడా లేదు. అలాంటి వాళ్ళను దేవుడు రాజుగా చేస్తే ఎంత నమ్మకంగా ఉండాలండి. వెళ్ళి 700 మంది భార్యలను 300 మంది ఉపపత్తులు చేసుకుంటే ఆ 700 మంది ఏం చేశారంటే వేరే దేవుడికి దేవతలకి గుళ్ళు కట్టించారు. 11వ అధ్యాయం. దేవుడు కోపం వచ్చి, దేవుడు ఒక్కడే. నిర్గమకాండం 20వ అధ్యాయం, నేను తప్ప ఏకదేవుడు ఒక్కడే దేవుడు. అందువలన సొలొమోన్ని దేవుడు ఎంత దూరం పైకి తీసుకొస్తే అక్కడి నుంచి జారిపడ్డాడు. ఇప్పుడు యెరోబాము దేవుడు రాజుగా చేస్తే వీడికి దరిద్ర బుద్ధి పుట్టింది. అదేమిటంటే, అమ్మో ఈ జనమంతా పస్కా పండక్కి, పర్ణశాల పండక్కి
ఆ పండక్కి ఈ పండక్కి కిందకి వెళితే ఎక్కడికి యెరూషలేము వెళితే నన్ను మర్చిపోతారేమో, నన్ను రాజుగా తీసేస్తారేమో. ముఖ్యంగా ఆరాధన స్థలాలు ఏమిటంటే మొట్టమొదట యూదులకు ఆరాధన స్థలం ఏమిటంటే బేతేలు, హెబ్రోను ఎందుకు అవుతుంది? ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము గుడారం వేసింది హెబ్రోన్ అంటే దేవుని సహవాసం. దావీదు పరిపాలన మొదలుపెట్టి కొన్నాళ్ళు ఉంది, 6 సంవత్సరాలు హెబ్రోన్ ఉంది. కాబట్టి హెబ్రోను ముఖ్య కేంద్రం. షీలోకు ఎందుకు? యెరూషలేమును ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు మందసాన్ని పెట్టింది అక్కడ షీలోకులో. మొదటి సమయాల గ్రంథం 1వ అధ్యాయం. ఇప్పుడు యెరూషలేము కాదు, హెబ్రోను కాదు, షీలోకు కాదు, యెరూషలేము కాదు, వీడు కొత్త ప్రాదేశాన్ని మొదలుపెట్టాడు. పెట్టి అక్కడ 2 దూడలు చేపించి వీళ్ళే దేవుళ్ళు అన్నాడు. ఆ దేవుళ్ళకి తగ్గట్టుగా సామాన్యమైన జనాన్ని యాజకులుగా పెట్టాడు. అభిషేకం ఉండాలి, ఎవరు సేవ అయినా చేయొచ్చు, కానీ పిలుపు ఉండాలి, ఏర్పాటు ఉండాలి. అభిషేకం సేవ మన ఇష్టం కాదు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే దేవుడు నా చేతుల్లో ఉంటాడు, నేనే దేవుడి చేతుల్లో ఉంటాను. కాబట్టి ఎవరైనా సేవ చేయొచ్చు, మళ్ళీ చెబుతున్నాను. కానీ పిలుపు ఉండాలి, ఏర్పాటు ఉండాలి, అభిషేకం ఉండాలి. ఇలాంటి పరిస్థితి పాత నిబంధనలో ఒకటి జరిగింది. ఎక్కడ? నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మోషే సీనాయి కొండ మీద ఉన్నప్పుడు, అహరోను కింద ఉన్నప్పుడు కొంతమంది ఫోర్స్ చేసి, మోషే ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, కాబట్టి మనం ఒక దేవుడిని తయారు చేసుకుందామని ఒక దూడను తయారు చేసుకొని, ఆ దూడను చేసుకొని దానికి పండగ చేసి తిని తాగి గంతులేసి నానా రభస చేస్తాడు. అది దేవుడికి నచ్చదు. నిన్న క్రిస్మస్ అంటే ఆరాధించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కానీ కొన్నిసార్లు పండగ దండగలు అవుతాయి. ఎందుకు దండగలు అవుతాయి? తినటం, త్రాగటం, నాటకాలు, డ్యాన్సులు. ఇంకేం క్రిస్మస్? క్రీస్తు గురించి చెప్తే పర్వాలేదు. కొన్నిసార్లు పల్లెటూరులోనో టౌన్లోనో రకరకాలు పెట్టి పడేస్తారు. క్రిస్మస్ సందర్భంగా నాటకాలు, క్రిస్మస్ సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రాములు. ఇంకేం క్రిస్మస్ అంటే బాబు? కొన్నిసార్లు మనం దేవుని చట్టాన్ని దాటి వెళ్ళిపోతాం. మీరు ఒకసారి నిర్గమాకాండం 32వ అధ్యాయం చూడండి. దేవుని కోపం వచ్చింది. మోషే చూసినప్పుడు జనులు విచ్చలవిడిగా తిరుగుచుండెను అంటుంది. 32వ అధ్యాయం అంటే 72వ పేజీ 9వ వచ్చింది, 6వ వచ్చింది. మరునాడు వారు ఉదయాన్నే లేచి దహన బలులు, సమాధాన బలులు అర్పించినప్పుడు జనులు తినుచు, పేరెవరిది? పేరేమో దేవుడిది, చేస్తుందేమో దరిద్ర పనులు, తినటం త్రాగటం. నేను వెస్ట్ ప్యారిస్లో ఉన్నప్పుడు, అంటే గుంటూరులో 2010-15 మధ్య వెస్ట్ ప్యారిస్ పెద్ద చర్చిలో పనిచేసి, అప్పుడు పేరున్న లాయర్, గుంటూరులో పెద్ద పేరు ఆయన ఏం చేసేవాడంటే 25 సాయంత్రం క్రిస్మస్ పెట్టేవాడు. పగలంతా పాస్టర్ గారు ప్రార్థనలు అయిపోయాయి కదా, 25 సాయంత్రం 7 గంటలకి ప్రేయర్ పెట్టేవాడు. ఆయన బాగా పేరున్నోడు. ఆ లాయర్ ఏం చేసేవాడంటే గుంటూరులో ఉన్న మినిస్టర్ని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని, తర్వాత పేరున్న లాయర్ని, పేరున్న వాళ్ళందరినీ పిలుస్తాడు ఆ ఫంక్షన్కి. పిలిచి పాస్టర్ గారు ఏం చేయాలో తెలుసా? పాటలు, ప్రార్థన, వాక్యం ఇవేమి ఉండవు. పాస్టర్ గారు ఒక పాట పాడి కేక్ కట్ చేసి ఇక సెలబ్రేట్ చేసి పాస్టర్ గారు సెలవు తీసుకోవాలి. మీకు నేను చెప్పింది అర్థమైందా? ఆ పాస్టర్ గారు ఒక పాట పాడి కేక్ కట్ చేసి మెల్లగా బొవ్వ తిని వెళ్ళిపోవాలి కానుక తీసుకొని. అది క్రిస్మస్. కానీ అక్కడికి వచ్చేది ఎంత? ఎవరు? పెద్ద పెద్ద మినిస్టర్లు, పెద్ద పెద్ద అధికారులు, పెద్ద ప్రజాప్రతినిధులు, దాదాపు చాలామంది ధనికులు, సంపన్నులు వస్తారు. వీళ్ళ కోసం హైదరాబాద్ నుంచి ఒక ఆయన పిలిపిస్తాడు వంటకి, బిర్యానీకి. అక్కడ వెజిటేరియన్ ఉండదు, రకరకాల డ్రై ఫ్రూట్స్. అసలు ఆ డైనింగ్ టేబుల్ చూస్తే మామూలుగా ఉండదు. ఆ రోజు ఏమైందంటే ఆయన మిస్సెస్ మంచి ప్రార్థన పర్రారు. ఆవిడ నేనంటే బాగా గౌరవం. ఆవిడేం చేసిందంటే వీళ్ళు ఎవరు రాలేదు, పాస్టర్ గారు ఇంట్లో కూర్చుంది కానీ రమ్మని కూర్చోబెడితే అవన్నీ చూపించింది. రకరకాల తిండి బండారాలు, ఆహార పదార్థాలు, వీటితో పాటు ఇంకా మీకు అర్థమైందా ఏందయ్యి? మందు బాటిళ్ళు చాలా ఖరీదైనవి, అవన్నీ వేరే రూమ్లో ఉన్నాయి. పాస్టర్ గారు ఏం చేయాలి? పెద్ద కేకు కట్ చేసి ప్రార్థన చేసి సెలవు తీసుకోవాలి. అది క్రిస్మస్. పేరెవరిది? దేవుడిది.
చేసే పనులేంటి? దరిద్ర పనులు. అంటే ఆయనే కాదు, చాలామంది కూడా క్రిస్మస్ పార్టీ ఏమైనా ఇస్తారు. ఏం పార్టీ? నూకరాని పార్టీలు ఇస్తే దరిద్రాలు పోతాయి. అంటే దేవుని పేరును దుర్వినియోగం. అంటే అప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు రేపు అందరూ చేస్తాం. ఇక్కడ జనులు తినుచు త్రాగు. ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి వచ్చారు. మళ్ళీ ఎక్కడికి వెళ్దాం? ఐగుప్తుకి వెళ్దాం. మోషే కొండ దిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూడండి. 32వ అధ్యాయం 25వ వచనంలో, ప్రజలు విచ్చలవిడిగా పండగ రోజు ఎలా ఉన్నారు? కొంతమంది పండగ అంటే వాడు తాగి ఏడో పడతాడు. కొన్ని ఊళ్ళలో పల్లెటూరులో బ్యాండ్ మేళం పెట్టి ఊరేగిస్తారు ఊరంతా. ఈ జెండాలు అది ఇది. దాంట్లో కొంతమంది తాగేవాళ్ళు ఎక్కడో మంచం మీద, వాడు ఎక్కడో అరుగు మీద పడతాడు. పొద్దున్నాక ఆడ తెచ్చేవాడు కూడా ఉన్నాడు. ఎవడు ఆడే పడుకొని ఉంటాడు. ఫుల్గా తాగేసి ఊగుతూ ఉంటాడు అక్కడ. వీళ్ళు ఎక్కడ? ఎవడు బాధ. ఆరాధించాలి ఆత్మతో. బైబిల్లో ఉంది కదా. మనం నిన్న ఉదయాన్నే క్రిస్మస్ ఉదయారాధన చేసాం. తెల్లారక ముందే. ఇది ఎంత బాగుంది. ఉదయాన్నే చర్చికి వచ్చి. కాబట్టి దేవుడు పూజనీయుడు. అక్కడ ఎలా ఉన్నారు? జనులు తినుచు త్రాగుచు విచ్చలవిడిగా ఉన్నారు. అహరోను కంట్రోల్ చేయలేకపోయాడు. అహరోను యాజకుడు, తొలి యాజకుడు. ఆనంద్ర బాబు అనలేకపోయాడు. ఏంట్రా ఈ పని అని అనలేకపోయాడు. పోతే పోయారు, ఎవరి దారిని అడిపోతే పోయాడు, నాకెందుకు అనుకున్నాడు. ఇప్పుడు చాలామంది దైవజనులు కూడా సంఘాల్లో కొంతమంది మీద గెలవలేకో, ఎదురు చెప్పలేకో, వాళ్ళు 10 ఇళ్ళు కలిగిన వాళ్ళను, లేకపోతే పాస్టర్ గారికి ఎక్కడ టెన్షన్ వచ్చిందనో, పాస్టర్ గారిని పంపిస్తారనో, నాలాంటి సౌమ్యులు ఎవరో ఉంటారు కదా, అందరు నోరు తెరిచి మాట్లాడలేక పోనీ మీ దారి మీరు రావండి అని వదిలేస్తారు. నిజమే. పాస్టర్ గారు చూచి చూడనట్టు కరెక్ట్ కాదు. ఉంటే ఉంది, ఊడితే ఉంది. ఏం ఎక్కడే చేయాలా? అక్కడే చేయాలా? ఏమంటే ఎక్కడ చేయాలి? అన్ని చోట్ల దేవుడి సేవ కదా. ఖండించుము, 2 తిమోతి 4:3, గద్దించుము, అది సువార్త. మనం ఉండటం కోసం జనాలు ఏది చేసినా, ఏదన్నా, ఏది జరిగినా మనకేమి కాదులే అన్నది సేవ కాదు. అలాంటి సేవ దేవుడికి అవసరం లేదు. అవసరం లేదు. అంతే. అహరోను చూస్తా కూర్చున్నాడు. మోషే వచ్చి తిట్టాడు. ఏంటి నువ్వు చేసేది? ఇది జరిగేది ఏంటి? ఇప్పుడు ఏమైపోయింది? మొదటి రాజుల గ్రంథంలో ఏమైందంటే, యెరోబాము 2 దూడలు చేపించాడు. 12వ అధ్యాయం 30వ వచనంలో, అంటే 293 పేజీలు. ఇశ్రాయేలు వారు ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవా ఇతనే అని చెప్పి బేతేలులో దానులో 2 దూడలు చేపించి పూజ చేయటానికి మనుషులు పంపించి, యాజకులుగా, సామాన్యమైన మనుషులను యాజకులుగా. అంటే దేవునికి మహిమ లేదు, దేవుని చిత్తం. వాళ్ళందరూ యెరూషలేము వెళ్లకుండా ఆపింది ఎవరు? యెరోబామును రాజును చేసింది ఎవరు? కృతజ్ఞత లేదు దేవుని మీద. పదవిని కాపాడుకోవటం కోసం దేవుని దగ్గరికి జనాలు వెళ్ళకుండా చేశారు. అప్పుడప్పుడు సంఘాల్లో కూడా ఏమవుతుందంటే, ఆరాధించవలసింది, బోధించవలసింది, నేర్పించవలసింది ఒకటి ఉంటుంది, జరిగేది భిన్నంగా ఉంటుంది. కొన్ని సంఘాల్లో జనాలకు నేర్పి మంచి మోకాళ్ళ ప్రార్థనా జీవితం, దేవుని దగ్గరకు రావటం, భయపడటం, లోబడటం, దేవునికి విధేయత చూపించటం ఒకటి ఉంటుంది. కానీ కొన్ని సంఘాల్లో వాటికి భిన్నంగా వెళ్తాం. చేయకపోతే ఏం కాదులే పాస్టర్ గారు, మీకేం కాదులే, మేమున్నాం, ఏం కాదులే. అవన్నీ తప్పు. దేవుని చట్టం ఎలా ఉందో చేయాల్సిందే. ఎవరేమనుకున్నా దేవుని చిత్తం, చట్టమే పాటించాలి. లేకపోతే సేవకుడు కూడా దెబ్బే. అహరోను 2 కొడుకులు చచ్చిపోయారు. లేవియాకాండం 10వ అధ్యాయం. ఏలీ 2 కొడుకులు చచ్చిపోయారు. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం. నిర్లక్ష్యమైన సేవకులకు కూడా మంచిది కాదు. వాడు అంటాడు, వీడేముందంటాడు, వాళ్ళతో సమస్య వచ్చింది, వీళ్ళకేం సమస్య వచ్చిందో, ఉభయ కుశిలో పని తానొప్పక నొప్పించక తప్పించుకు తిరుగువాడు. అది సేవకు పనికిరాదు. కొంతమంది సేవకులు దాన్ని ఎన్నుకుంటున్నారు, కానీ అది ముమ్మాటికి మంచిది కాదు. ఒకసారి దేవుని సేవ చేస్తానని ప్రమాణం చేసి సిలువను ఎత్తుకున్న తర్వాత దేవుని చిత్తమేదో అంతే. అదే దీవెన. దేవుడే పోషించుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? ఆ దాను, బేతేల్లో ఆరాధిస్తున్న స్థలాల గురించి సమరయ స్త్రీ చెబుతుంది. ఆరాధించవలసిందేమో యెరూషలేములో, కానీ మేము ఎక్కడ ఆరాధిస్తున్నాం? ఇదిగో ఈ కొండ మీద ఆరాధిస్తున్నాం. కానీ ఆరాధించవలసింది అక్కడ. ఆ మాట
ఈ సమరయ స్త్రీ యేసు ప్రభుతో చెప్పింది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అక్కడ కాదు ఆరాధించాల్సింది, ఇక్కడ కాదు, ఆత్మతో సత్యముతో. ఆరాధన దేవుడికి చాలా ఇష్టమండి. నాకు తెలిసి ఆరాధన పూజనీయుడు, దేవుడు పూజనీయుడు. మనకి క్రీస్తుని జ్ఞానులు ఎట్లా ఆరాధించారు? సాష్టాంగపడి. ఇప్పుడు నీకు వయసులో పెద్దోళ్ళు అయి మోకాళ్ళ నొప్పులు వస్తే తప్పేం కాదు, కూర్చొని నిల్చొని చేయాలి. మనం మోకరించే అవకాశం ఉన్నప్పుడు మోకరించాలి. భేషజాలాలకు వెళ్ళకూడదు. ఆడేమనుకుంటాడు, ఈడెవడేమనుకుంటే మనకి. కొన్నిసార్లు మనం కొన్ని పద్ధతులు పక్కన పెడుతున్నాం. నిర్లక్ష్యమైన ఆరాధన, నామకార్థ భక్తి కలిపి దేవుని దగ్గర మనము సరిగా స్పందించలేకపోతున్నాం, దేవుడి దగ్గర సరైన సహాయం పొందలేకపోతున్నాం. దేవుని పనులన్నీ హృదయపూర్వకంగా చేసినప్పుడు అడిగే ధైర్యం వచ్చింది. ఇర్మీయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవారు శాపం. కాబట్టి మరి రేపు ఎల్లుండో కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. మన ఆరాధన, మన ప్రార్థన, మన అనుదిన జీవితం ఎలా ఉంది ఒకసారి సమీక్షించుకొని మళ్ళీ శ్రద్ధ చూపి మరి నమ్మకంగా ఉంటే దేవుడు ఏ మేలైనా చేస్తాడు. ఆయన ఏ మేలైనా చేయగలడు. మనం ఆచరించే పద్ధతుల్లో లోపం ఉండే మన ప్రార్థనలు ఫెయిల్ అయిపోతాయి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, క్రిస్మస్ తర్వాత ఉదయం ఆసక్తి ఈ చర్యలో ఈ ఉదయాలను ప్రతిగడికి తీర్చింది, ప్రతిగడికి ఆశించింది. వారి ఒక సమస్యను తీర్చినాను. మా శక్తి ఇచ్చింది, మా బలాన్ని ఇచ్చింది, మా తెలివి ఇచ్చింది ఎన్నో ఉంటుంది. కాబట్టి మాకు అండగా ఉండండి. మీకు ఆలోచించేందుకు మీకు నడవలసిన నాకు నేను నడిపిస్తాను. మీరు వాగ్దానం చేశారు. నమ్మదగిన మరి క్రిస్మస్ కార్యక్రమం పెట్టుకున్నాను. ఈ ఉదయాలు ప్రజలు ఉదయం వేసి చోటు కాబట్టి లేచి ఆయన లేచి ఉదయం సమయం గురిగా కాబట్టి మీరు నామం తీసుకున్నారు. దైవమాతని ప్రేమ ప్రభావం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఆయన మీ వాసాలు విచితాల ప్రసన్నతమైన కుమారుడు మీ సన్నిధిలో జాగ్రత్త గారు, మరి పొరపాటు రతనవంతులు గారి చిన్నమ్మ గారు, మరి వారు 25 సంవత్సరాలు సుదీర్ఘ కాలం ఇచ్చారు. మరి నేను దినాన్ని సన్నిధిలో ఆమె భౌతిక పొరపాటు ద్వారా మరి కుమారుగా జయగా సోదరి దివ్య, మరి కళ్యాణి, వారి కుటుంబానికి పెద్దగా మీరే కూడా ధైర్యాన్ని ఇచ్చి వారి బలపరుచుకొని ఈరోజు జరిగే సమాధి కార్యక్రమాలు మీరు కావాల్సిన కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, వారికి సంబంధించిన వారికి ఉదయించి మీ సన్నిధిలో పడ్డ ప్రభుత్వం మరి చిరంజీవి కుటుంబానికి ఆధార ధైర్యం యోగ మాస్టర్ వారు కూడా క్రిస్మస్ ముందు మీ సన్నిధిలో సోదరి వారికి ధైర్యంగా ఉండడం, వారి తోడు జరుగు అన్ని సోదరి ఆశాదేవితం అని అలాగే ప్రేమించి సైనికులు ప్రకటించి వారి వద్ద కూడా తీర్చడానికి ధైర్యాన్ని క్షేమాన్ని ప్రారంభిస్తున్నాం. నివాసాలు వేరు వారుగా సంగీతంలో కూడా జయలలిత సుగ్రామ
అలాగే ఈ సందులో మరి వారి కుటుంబాలు క్రిస్మస్ కాలంలో శోభాదేవి బిడ్డలకు ఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పెళ్లి ఈ సందులో వారి శక్తి బిడ్డలకు తల్లి తోడుకు ఆరాధన ధైర్యాన్ని దయచేయండి. కాబట్టి సాంబయ్య సునీల్ అలాగే తండ్రి సాంబాబు కొలబోస్ గారు ఈ సందులో సత్యనారాయణ రాజకుమారి సునీత ప్రదేశం సునీల్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఈ దాసులు మనోజ్ కూడా ఈ సందులో తల్లిదండ్రులు ధైర్యం కాసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. మంచి ఉద్యోగాలు ఇచ్చి రక్షణ చూడబడతా అలాగే కోళ్ళు మంచి ఆరోగ్యం చేయమని ఆయన రాజగారు మరి లక్ష్మి యొక్క కుమార్తె మరి బిడ్డలకు మీరు అడగాలి. విజయ బిడ్డలు కావాలి మంచి భవిష్యత్తు రాజగారు సత్యం కుమార్తె తెలుసుకున్న ప్రారంభిస్తున్నాం. దేవప్రసాద్ గారు ప్రారంభిస్తున్నాం. మరి పెద్ద కుమార్తె గారు గ్రామ ప్రసాద్ గారు తీసుకున్న బిడ్డలు దీవించి రూపీ వసంత గారు బిడ్డలు దీవించి కమల్ కపూర్ ఎస్ఏ దీవించి ఆశీర్వదించి దేవుడు ప్రయాణాలు పెట్టుకుంటున్నాను. మంచి మాస్టర్ తీసుకొచ్చినారు. వాతావరణంలో ఆరోగ్య మానసిక దీవించి రోజు పెద్ద కుమారుడు విశ్వ క్రిస్మస్ జగతి బిడ్డలను అలాగే తండ్రి తల్లి గారు అలాగే రోజునే తల్లి గారు అలాగే సుభద్ర గారికి ఆరోగ్యం సుజాత ధ్యానశాల గారి సన్నిధిలో బిడ్డలు దర్శించి మరి ఆయన సుజాత వారి వివాహాలు తోడు సుఖస్థితిలో దాదాపు మంచి భవిష్యత్తు ప్రారంభిస్తున్నాం. సుఖ గారి ఆరోగ్యం మరి వారి కుమార్తెలు మన సీఎం కుమార్ ఆయుష్ దాంతో కలిసి పనిచేసి నమాజు ఆలోచన అలాగే ఎవరైనా బిడ్డలు ఆర్థిక విషయాలు కుమార్ సేవ దీవించి అలాగే ఈజీ కుమార్ కోడు కేజీఎఫ్ ఆయన కుమార్ సామయ్య దేవుడి దేవుడు సోదరు దివ్య శక్తి ఆరోగ్య విగ్రహం అలాగే సోదరు అలాగే గాయం తెలిసిన ప్రసాద్ సన్నిధిలో పరిశుద్ధ జీవితాన్ని బట్టి మీకు నమ్మకం జీవించడం అలాగే సోదరి వాళ్ళిద్దరి మంచి ఆరోగ్యం న్యూజిలాండ్లో దేవుడిపై ఆధారపడి సుందరరాజు తల్లి గారు అలాగే దూరు కుటుంబాలు వైబ్రేషన్ గారితో అలాగే ఆరోగ్య జోసఫ్ గారిని 95 సంవత్సరాలు పెట్టుకున్నారు. కడుపులో ఇన్ఫెక్షన్లు అలాగే పృథ్వీ గారు కుమారుడు నాకు నామం చేసుకుని కరుణారావు గారు మరి సతిపల్లి రాజు వారి కుమార్తె విజయ వారికి నలుగురు దర్శించి అలాగే ఆదిగోరు గారు కుసుమసుందర్ గారు వారిద్దరు మంచి ఆరోగ్య ఆవిష్కారాలు దేవి జ్ఞాని వీళ్ళిద్దరికీ వైద్యులతో
నుంచి కాపాడమని వేడుకుంటున్నాం. అలాగే సుసుగా తల్లి తల్లిగా అలాగే భక్తిలో ఈ సన్నిధిలో కూడా వసతిగా పిల్లలకు ఆదరించి దాని పుష్పాంజలి శిక్షించడం అలాగే తల్లి వారి పిల్లలకు ప్రేమ శుద్ధరాలు మంచి గృహం ప్రార్థన వివాహం సిద్ధపరచడం మేము ఆదరిస్తున్నాం. మీకు వందనాలు చేస్తున్నాం. భయపడి ఆయన కొడుకు ప్రాణించం వాళ్ళ చేతులు దేవుడు సంతకం లేదు. నేను ఆత్మ కూడా పట్టడం చేతులు ఆయన ఆత్మ సంతకం ఉంటారు. లక్ష్మి అలాగే ప్రేమ ఉద్యోగ బాధ్యతలు నేను ప్రార్థిస్తున్నాను. మీకు వందనాలు స్తోత్రాలు దైవాన్ని బిడ్డలందరికీ వారి మార్గాలు వేరుగా దేవమని గారు వారి వాటి జీవితం మంచి ఆరోగ్యం అది పెద్ద మార్పులు టీకు అవసరాలు బిడ్డలు వారి ప్రయాణం ఈవెంట్స్ ఆర్థిక ఆరోగ్య విషయాలు అలాగే పెద్ద బిడ్డల ఉదయశ్రీ గారు వారు అమెరికాలో కూడా మార్పుల గారికి రాకపోవడం తోడైంది. వారి కుమారు విదేశ అధ్యయనాన్ని దీవించి అలాగే ముందు తల్లి కూడా దీవించి మానసిక వారి ఆరోగ్యం మరి వారి భర్త గారి కొరకు వైద్యులు కుమార్తెలు కోడలు మానసిక వారందరూ దేవుడి ఆదరించి రక్షణ విశ్వాసం ప్రార్థిస్తున్నాం. అలాగే తల్లి విదేశీ భాష గారు అభివృద్ధి అందుకు ప్రవేశించడానికి సోదరు వారు చదువులు దేవి నా దయచి ఆయన సౌజన్యం తీసుకారు ఛాన్సలర్ వారిని దర్శించి దగ్గరగా సంస్థలతో దీని అక్కడే వారి చక్కగా నెరవేర్చాలి. కుమారుడు ప్రయత్నాన్ని దీవించి తీసుకొని మరి విజయకుమారి దేవుని ప్రార్థన తమ్ముడు విజయ్ వెంకటేశ్వర సురేష్ వారి మొదటి జీవితం అనుషక దేవాస్ దీవించి అక్కడికి మనం చూపించింది. కంచెల పద్మలకు మరి కుమార్తె బ్లెస్సింగ్ యూనివర్సిటీ చదువుతూ కుమార్ చదువు సురేష్ సంతోష చదువులు మరి ప్రారంభం అలాగే సోదరు 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 సునీత మరి రవి యొక్క బిడ్డలందరినీ ఆశీర్వదించి సోదరు వారిని ప్రేమలో పరిశుద్ధంగా మరి మీ తోడే వారిని వారి ఆశీర్వదించి ఆయన ఆరోగ్య క్షేమం కొరకు ఆంధ్ర అలాగే
10వ తరగతి నుంచి రావడం నుంచి వెళ్ళిపోయి ఊళ్ళో ఉంటాను. తల్లి గారు చెప్పారు, తల్లి కూడా ఉంటారు, బిడ్డకు మంచి భవిష్యత్తు వస్తుంది, నాకు మంచి ఆలోచన తెచ్చి లాభాన్ని ఖాతా బిడ్డలో ప్రారంభిస్తున్నాను. జయం సేవకు ప్రారంభం చేస్తున్నాను. నైతిక ప్రభుత్వం ప్రసన్న రాజకుమార్ తన సైనికుల ఆరోగ్యం మరియు కుమార్ వారి బిడ్డలు సంతానానికి దీవించి నిర్మల రాజేష్ తన సైనికుల బిడ్డల్ని ఆశీర్వదించి నిర్మల రాజేష్ తన బిడ్డలు ఇచ్చిన సంతోషం తెచ్చి ఎనర్జీ మరియు భార్య బిడ్డల కొరకు కుమార్ దీవించి తదుపరి సుదర్శన్ గారు బిడ్డల కొరకు కుటుంబ కొరకు ప్రార్థన చేస్తున్నాం దీవించి అలాగే తల్లి ఆయన దేవత ఇప్పుడు కార్యక్రమం పాస్టర్ గారి మంచి మరుని క్షేమాన్ని వారికి కాపాడమని వేడుకుంటున్నాం. అలాగే సుందర్ దాస్ గారు సచివాలయ ప్రారంభిస్తున్నాం. మరి స్థానికంగా పనిచేస్తున్నటువంటి దైవజనులు మరి సాధించడానికి కేసీ గారు దేశపాపయ్య గారు వారి ఆరోగ్య క్షేమంలో అలాగే మాస్టర్ గారు మరి సాధించడానికి చేస్తూ వారందరికీ క్షేమం తెచ్చి సోదరి కన్నా నుంచి మరొకటి తెచ్చి మరి పెద్దకుమార్తె అభిషేకుడు అలాగే జ్యోతి బిడ్డలు ఆర్థిక ఆరోగ్య విషయాలు నామవార్త దీర్ఘాధ్యక్షమైన సిరీస్ అని సబ్జెక్ట్ కూడా అలాగే నా దేవుడితో పూజుకో రాష్ట్ర రామకృష్ణ ఎంతో చిన్నప్పుడు సోదరి సునీత కుమార్ దీవించి మా ఇంట్లో పేరుతో మరి వారి జీవితం పెరుగు తల్లిదండ్రులు నివాసులు చికిత్స అలాగే సోదరి విషయాలు చాలా అతను సంతోషంగా బిడ్డలకి జ్ఞాపకం చేసుకున్నాయి. చదువులు సోదరి సుజాన దానిలో కొంతమందికి అభివృద్ధికి దీర్ఘాయువు చేయాలని ప్రారంభం చేస్తున్నాం. అలాగే తండ్రి ప్రస్తుతం ప్రసాదం బిడ్డలతో సజాగ్రత్త ప్రారంభం చేస్తున్నాం. మీకు మందనాలు దైవభక్తి రాజేంద్ర ప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ రాజేంద్ర ప్రసాద్ చదువుకొని జీవన కుమార్ మరియు పెద్ద కుమార్తె వచ్చి చాలా ఆశీర్వదించి అలాగే తల్లి మరియు బిడ్డ కుమారుడు నామం చేసుకున్నాను. మీ వాస్తవాలు పిల్లల సమాధానం సోదరి కరుణ సూర్యుడు బిడ్డలు చదువుకో అలాగే గౌరవ తల్లిగా సూర్యబాబు తల్లికి మరి దేవించిన భక్తులు ఆయన దేవతతో ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వకి మరి జయరావు గారు దైవం గారు వారి కుమారుడు జోసెఫ్ సత్యమణి గారిని కాలికి గాయమైంది అక్కడ త్వరగా కోలుకుని ఆరోగ్యవంతులని మరి ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. మరి ఈ ఉదయకాలం ప్రాంతంలో కూడా ప్రార్థించిన సామ్రాజ్యం కుటుంబంలో అలాగే తండ్రి కాసిన కుటుంబంతో ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి సాయంతో ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని
వెళ్ళే క్షేత్రమైన ప్రయాణం సమయ తన పరిచయం జ్ఞాపకం చేసుకున్నాను. సువార్తని నాకు సేవకులు లేకపోతే కొందరి స్థానంగా మరి నైవేద్యాలు మరి సేవకులు ఎంతవరకు దౌర్జన్యాలు తెలిసినాను. ఉత్తర కొరియా ఆఫ్ఘనిస్తాన్ కొరకు, భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే భారతదేశంలో ఆయన అనేక ప్రాంతాలు మణిపూర్, ఆంధ్రప్రదేశ్ సమయంలో అప్పటి కాలం సేవకు పరివారం వారి ఆరోగ్యం మరి ఇటీవల తెలుగు భాష గారు జనాలకు నేర్చేది అది సమయంలో కొంతమంది బాధ్యత తీసుకొని వారి మంచి భోజనాలు పెట్టి గౌరవించి వారిని ప్రేమించడానికి మీరు అవకాశం ఇచ్చారు. అది ఎంత విలువైంది. ఆయన సేవకుని మీరు చదివించిన మీరు బాగున్నాను. అలాగే తండ్రి పట్టణంలోని అన్ని కులాలను చదివించారు. రైతులు, సేవకులు, చేతులు, కులకులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, అలాగే మనకి కాపాడు సేవలు ఆయన పుస్తకాలు దైవాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ పక్కన పుస్తకాలు జ్ఞాపకం చేస్తున్న వారి సహాయం చేసి అలాగే నేను ఉదయం చేసి ఫేస్బుక్లో ఉదయం ప్రార్థించడం ప్రార్థనలు దర్శించండి. వారి ప్రార్థన మాటలు దేవుడు ఆయన అలాగే తండ్రి ఫాతిమా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సుబ్బరాజు కొరకు, సుబ్బరాజు భార్య బిడ్డలు, మాణిక్యరావు భార్య బిడ్డల కొరకు, అలాగే తండ్రి కంచెల ఆయన విజయగిరి బాబు, ఆలిస్ గారు, జీవిక విన్సీ కొరకు, క్రిస్టఫర్ గారి కుటుంబ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన నీ దాసుడు నాయన ఉదయాన్ని లేచి ప్రార్థనలు నిరీక్షించే బిడ్డలు ఉన్నారు. పొందుగుల జోసెఫ్ కొరకు, పొందుగుల కమలయ్య కుటుంబాల కొరకు, వారి కుటుంబాల్లో క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి ఆయన. అలాగే లింగుట కృపారావు కొరకు, రవి ప్రయాణాల కొరకు, సుబ్బారావు కొరకు, స్టాలిన్ కుటుంబాల కొరకు, గోళ ఆనంద్ కొరకు, అలాగే నాయన నీ దాసురాలు నాయన బడుగు ఇందిరా కుమార్తె రేఖకు మరి క్షేమకరమైన డెలివరీ ఇచ్చారు. మరి మనవుడు సంతానాన్ని ఇచ్చారు, కుమారుని. ఆ తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మరి ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ వసంత కొరకును ప్రార్థన చేస్తున్నాం. మండే ఇస్తే రాణి కొరకు, కొండ అన్నపూర్ణం కొరకును ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాయి. డాక్టర్ వసంత కొరకును, సంకూరి ప్రభుదాస్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నాయన అభిరామ్ ప్రభు కొరకు, వారి గృహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థించమన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి. మరి ఉదయకాలం నాయన మరోసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతోటి కాపలు ఎవరైనా అనారోగ్యంలో ఉన్న, ఆసుపత్రులు ఉన్నా వారిని మీరు దర్శించండి. వారి ఆరోగ్య క్షేమాల్లో మీరు నుండి జాకబ్ కొరకు, పురుషోత్తం కొరకు, పీట్లు పాష్ గారి కొరకు, శాంతరావు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దండమూడి ప్రసాద్ వారి కుటుంబం కొరకు. దయగల మా తండ్రి, ఈరోజు ఉపవాస ప్రార్థన తిరిగి 11 గంటల నుంచి మరి 2 గంటల మధ్య ఉపవాస ప్రార్థనలు బిడ్డలను దర్శించండి. మరి ఈ సంవత్సరానికి ఇది చివరి శుక్రవారం. మళ్ళీ నీ చిత్తమైతే 2026 మొదటి శుక్రవారంలో మళ్ళీ కలుసుకుంటాం. మరి ఉదయం లేచి ప్రార్థించే బిడ్డలు ఏ కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్న వారిని ధైర్యపరచండి. మీరు మాకు తోడున్న దేవుడు. కరోనా లాంటి భయంకరమైన మరణాలు తప్పించి ఇప్పటి వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచారు. రానున్న 2026 కూడా మా జీవితాలకు మేలుకరంగా మార్చమని, మా యావత్తు పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ చిత్తం మాకు వచ్చును. ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు మాకు దయచేయండి. శోధనలోని దృష్టిని తగ్గించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవైన తండ్రి, మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండును గాక. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు.
దేవాలయంలో ఉన్నవారు, బయట వారికి. అలాగే 2 ప్రకటనలు. ఒకటి, ఈరోజు శుక్రవారం, ఈ 2025కి ఇది చివరి శుక్రవారం. మనం 11-2 గంటల మధ్య ఉపవాస ప్రార్థన ఉంటుంది. మనకు సంఘంలో మరొక ముఖ్యమైన పని ఉంది. అది జాకబ్ జైకర్ గారు, కూరపాటి రత్నమంజుల గారి దగ్గర బంధువు, అంటే రత్నమంజుల గారి చిన్నమ్మ గారు, కుంచికర ప్రసన్న కుమారి గారు. మరి నిన్నటి దినాన ప్రభు పిలుపు అందుకొని లోకయాత్ర ముగించారు. వైజాగ్ నుండి వారి పరిశుద్ధ దేహం మరియు తెల్లవారుజామున ఇంటికి వచ్చింది. జయకర్ గారు కూడా కుటుంబం చేరారు. మరి ఈరోజు 2 గంటలకి దేవాలయంలో వీడ్కోలు ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన తరువాత చీరాల్లో వాళ్ళ పూర్వీకుల సమాధులు ఉన్నాయి, అక్కడ ఈ సమాధి కార్యక్రమం జరుగుతుంది. సంఘం అంతటికీ ఈ సమాచారం చెప్పమని కుటుంబం కోరారు. కాబట్టి దానికి అనుబంధంగా మన ఉపవాస ప్రార్థన 11 గంటల నుండి 2 గంటల మధ్య జరుగుతుంది. ఆ తర్వాత సమాధి కార్యక్రమం ప్రారంభమైంది. వారి ఆదరణ కొరకు, ధైర్యం కొరకు మరి ప్రార్థన చేయండి. జయకర్ గారి కుటుంబం మనందరి ప్రార్థనతో బలపడాలి, ధైర్యంగా ఉండాలి. మీ అందరికి వందనాలు. సెలవు. పొద్దు